వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. 498 కేసు పెడుతూ ఉంటారు కదా భార్యలు భర్తల పైన. అలా పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పైన, రిలేటివ్స్ పైన కూడా వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు. వాళ్ళు కొంతమంది ఈ కేసుని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, నోటీసులు తీసుకోకపోవడం, లేకపోతే విదేశాలలో ఉండడమో, లేకపోతే ఏదో ఒక రీజన్తో నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి అసలు? అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇగ్నోర్ చేస్తే? అది ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టు ఏంటంటే 498 కేసులలో మనకు 498 భార్య కేసు పెట్టేటప్పుడు ఏం చేస్తుంది ఏంటంటే భర్తతో పాటు తల్లిదండ్రుల మీద కూడా పెడుతుంది. తల్లిదండ్రులతో పాటు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు అంటే భర్తకు సంబంధించిన అక్కనో, చెల్లెనో, అన్ననో, తమ్ముడో వీళ్ళ మీద కూడా అందరు కేసులు పెడుతున్నారు. ఓకే, వీళ్ళకి సంబంధం లేకున్నా కూడా చాలా సందర్భాలలో వీళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉండటమో, లేకపోతే ఇండియాలో అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దో వీళ్ళకి ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వీళ్ళ పేర్లు యాడ్ చేయడం జరుగుతుంది. ఈ పేర్లు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే అందరు గమనించాల్సింది ఏంటంటే చాలామంది మనకు ఎదురయ్యే ఇబ్బంది ఏంటంటే ఈ 498 కేసు వాళ్ళ మీద పడ్డప్పుడు అక్కడ పడ్డ దగ్గర నుంచి ఆ కేసుని చాలా జాగ్రత్తగా కనుక చూసుకుంటే ఆ కేసు నుంచి బయటపడటం అనేది చాలా ఈజీ. వీళ్ళు ఏం చేస్తారు, చాలా సందర్భాలలో చట్టాల మీద అవగాహన లేకపోవటము, ప్రాసెస్ మీద అవగాహన లేకపోవడంతో వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఏమని, మేము ఆల్రెడీ ఫారిన్లో ఉన్నాము, మాకేం సంబంధము, ఆ పెట్టుకోని పోనీయానో, ఒకళ్ళు పెట్టుకున్న నోటీసులకు స్పందించకపోవడము, ఆ కేసుని పట్టించుకోవడం వల్ల అది జటిలమైపోయి ఏమైందంటే ఏంటంటే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్లు ఇష్యూ కావటం, వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు పట్టుకోవటం, లేకపోతే వాళ్ళు ఇండియాలో ఉంటే వాళ్ళ ఇంటికి పోయి పోలీసు వాళ్ళు తలుపు తట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మన స్టేట్కి తీసుకురావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. 498 కేసు అనేది మన మీద పడ్డప్పుడు దాన్ని గనక మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే ఆ కేసు వల్ల లాస్ ఏమి ఉండదు. ఓకే, పెద్ద లాస్ ఏమి ఉండదు. కాకపోతే ఆ ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో కావాలి కంపల్సరీ. ఆ ప్రొసీడింగ్స్ మీద అవగాహన లేకపోవడము చాలా సందర్భాల్లో నెగ్లెక్ట్ చేస్తారు బాగా. అది మేము చాలా ఎదుర్కొంటున్న కేసులు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు బాగా. ఏమని అంటే ఏంటంటే నేను అసలు నాకు సంబంధమే లేదు, నేను అమెరికాలో ఉన్నా లేకపోతే నేను లండన్లో ఉన్నా, నాకేం సంబంధం అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే 498లో మీ పేరు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్లనే పోలీసు వాళ్ళు కనుక మీకు ఏ రకంగా కాంటాక్ట్ చేసినా ఫస్ట్ మీరు కాంటాక్ట్లోకి రావాలా. వచ్చి వాళ్ళు ఒక మెయిల్ పెట్టినా, వాళ్ళు ఒక నోటీస్ వాట్సాప్ చేసినా, మీకు కాల్ చేసినా స్పందించాలి. స్పందించి వాళ్ళు ఇచ్చిన నోటీస్కైనా సరే, మెయిల్ పెట్టినా సరే దానికి మీరు డీటెయిల్డ్ కౌంటర్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవ్వాలి. డీటెయిల్డ్గా నాకు సంబంధం లేదు అని చెప్పి దాన్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఎఫ్ఐఆర్ స్టేజ్లనే మీ పేరు తీసేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఎఫ్ఐఆర్ స్టేజ్లనే వీళ్ళకి సంబంధం లేదని పేరు తీసే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ స్టేజ్లనే పేరు తీసేసి వాళ్ళు ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఏదన్నా కారణం చేత కనుక ఎఫ్ఐఆర్ స్టేజ్ని పేరు తీసేయకపోతే మనం హైకోర్టుకి వెళ్ళి స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. అయ్యా ఈ కేసుకి నాకు సంబంధం లేదు, సో ఈ కేసు నుంచి నా పేరు తీసేయండి వేసుకోవచ్చు. దీనికి అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము ఫారిన్లో ఉంటాం కదా, లేకపోతే సార్ మేము అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉంటాం కదా, మేము ఢిల్లీలో ఉంటాము, కలకత్తాలో ఎక్కడో ఉంటాం కదా, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జరిగితే మేము ట్రావెల్ చేయలేం కదా అంటారు. ఓకే, మీరు సరైన అడ్వకేట్ని పెట్టుకుంటే మీరు ఆ కేసులో ఎక్కడ ట్రావెల్ చేసిన అవసరం లేదు. మీరు ఉన్న ప్లేసులనే మీ పని చేసుకుంటూనే ఆ కేసుని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. అది మీ డ్యూటీ. అది ఎవరి మీద అయితే 498 వాళ్ళ డ్యూటీ. తర్వాత ఏమవుతుంది దీంట్లో, సో మీరు ఒకవేళ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా తీసేయలేదు అనుకో, హైకోర్టులో స్క్వాష్ చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో హైకోర్టులో స్క్వాష్ కావడం లేట్ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేస్తారు. ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో మన పేరు కనుకుంటే మళ్ళీ మనం ఆ డొకెట్ని పెట్టుకొని మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ పైన మళ్ళీ స్క్వాష్ చేసుకోవచ్చు. నా పేరు కొట్టేయండి, పోలీసు వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, నా పేరు యాడ్ చేసిన మళ్ళీ స్క్వాష్ చేసుకోవచ్చు. ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నీ పైన 498 ఉంది అంటే ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ పోతే ఆ కేసుని రన్ చేయడం అంత ఈజీ ఏది ఉండదు. కానీ మనోళ్ళు ఏంది నెగ్లిజెన్స్ చేయటము, పట్టించుకోకపోవటము, డేట్లు మిస్ కావటము, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ కావటము, ఎల్ఓసీలు ఇష్యూ కావటం జరుగుతుంటుంది. జరగటం వల్ల అది కొద్దిగా జటిలం అయిపోతుంది. జటిలం అయిపోయి ఏమవుతుంటుంది అంటే ఏంటంటే అది కొరకరానికి పోయే కింద రెడీ అవుతుంది. ఎల్ఓసీ అంటే లుక్అవుట్ సర్క్యులర్. అంటే మనం మీద ఏదైనా క్రిమినల్ కేసు ఉన్నప్పుడు మనం భారతదేశంలో ఉంటే మనం దేశం విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఇష్యూ చేసేదని ఎల్ఓసీ అంటారు. లేకపోతే మన మీద కేసు అయినప్పుడు మనం ఫారిన్లో ఉన్నాం,
రెస్పాండ్ కావటం లేము. ఇది పోలీస్ వ్యవస్థ కానీ కోర్టుకు కానీ, అప్పుడు కోర్టు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎల్ఓసి రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినప్పుడు మనం ఇండియాలో ఏ ఎక్కడి నుంచి దిగినా, అంటే వాయు మార్గంలో దిగినా, బై ఫ్లైట్ దిగినా, బై షిప్ వచ్చినా, బై రోడ్డు ద్వారా వచ్చినా, ఇండియాకి ఏ రకంగా వచ్చినా మళ్ళీ పట్టుకొని ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ అప్పచెప్తారు. సో ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే మీ మీద కనుక ఈ 498 కేసు కనుక ఉంటే, ఆ కేసును కనుక మీరు జాగ్రత్తగా ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ని పెట్టుకొని మీరు దాన్ని నీట్గా ఫాలోఅప్ చేసుకోగలిగితే ఆ కేసు నుంచి బయటకు రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఆ కేసు అంతా ముదిరిపోయిన తర్వాత అప్పుడు వచ్చి కాపాడండి సార్ అంటుంటారు. అది ముందు నుంచే ఎవరు మంచిగా చేసుకోగలిగితే దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.